చెప్పాలంటే సినిమా చూస్తుంటే మాత్రం నేను రివ్యూ ఇస్తే కంపల్సరీ అరుచుకుంటా చెప్పుకుంటా చేస్తా ఎంజాయ్ గా. కానీ ఈసారి ఎందుకంటే ఒక లవ్ అంటే ఒక ఫీలింగ్ కలిగింది. మనం లవ్ చేసిన వాళ్ళకి ఒక ఫీలింగ్ అనేది ఎలా ఉంటుందో నేను లవ్ చేసిన వాళ్ళకి తెలుస్తుంది ఆ బాధ. మనం ఒక అమ్మాయిని మిస్ అయినామంటే మళ్ళీ మిస్ కాకుండా కాపాడుకోవడం ఇష్టం. ఆ లవ్వర్ అనేటోడే వారే నిజమైన లవ్వర్ అని చూపించుకోరు. అంటే ఇక్కడ ఇద్దరు ఎంత ఇష్టపడతారో ఇద్దరు కూడా కలుసుకుంటారు చూసినా. ముందుగా కథ రాసిన డైరెక్టర్ ముందుగా హ్యాట్సాప్ అనా ఎమోషన్ కదా నాకు ఇక్కడ టచ్ చేసిందన్న. అంటే నేను కూడా అబద్ధం చెప్పాలన్నా, నేను కూడా ఇష్టపడి లవ్ మ్యారేజ్ చేసుకున్నా కాబట్టి ఒక లవ్వర్ అంటే మనకి ఎంత ఇష్టం ఉంటుందో అన్నట్టు ఒక ఫీలింగ్ కలిగింది. అంటే ఆ ఫీలింగ్ అనేది మనం ఎన్ని కోట్లు ఇచ్చినా ఎన్ని లక్షలు ఇచ్చినా దొరకది. ఒక పైసలు అంటే ఇట్లా తీసే పోయినా మనం దొరుకుతాయి. లవ్ అంటే దొరకది, అది ఎక్కడ దొరకాలని అక్కడనే దొరుకుతుంది. సాయి పల్లవి యాక్టింగ్ చాలా బాగుంది. అంటే ఎక్కడ చూసినా కూడా సాయి పల్లవి పోటీ పడి చేసారు. నాగ చైతన్య గారి యాక్టింగ్ మాత్రం సూపర్, ఏడిపించేసిన సినిమా మాత్రం. ముందుగా అలా ఒక డైలాగ్ ఉంటుంది, బుచ్చమ్మ బుచ్చమ్మ బుచ్చతల్లి అని ఒక డైలాగ్ ఉంటుంది. ఆ డైలాగ్ రాసిన వాళ్ళకి ఆ డైలాగ్ రాసిన ముందుగా సార్ హ్యాట్స్ ఆఫ్ సార్. ఎందుకంటే ప్రతి ఒక్క లవర్స్ కి ఒక నిక్ నేమ్ ఉంటుంది. ఒక బుచ్చమ్మ నిలుచుకుంటారు, కొంతమంది బంగారం నిలుచుకుంటారు. దీని రేటింగ్ ఎంత ఇచ్చినా తక్కువనే. సినిమా మాత్రం ఇది ఒక పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ. నాగార్జున కెరియర్ లో ఒక బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ కానీ ప్రతిదీ ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. ఎక్కడ బోరింగ్ లేదు. సినిమా మాత్రం సూపర్ హిట్. ముందుగా శివుని పాటల చాలా బాగుంది. మనకు ముందుగా శివరాత్రి వచ్చింది అనుకోవచ్చు. అలా సాయి పల్లవి నాగచైతన్య డాన్స్ చేస్తారు ఇద్దరు శివుని పాట మీద. అది ముందుగా మనకు శివరాత్రి వచ్చినట్టు అనిపించింది. జై శంభో శంకర. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్, సూపర్ సూపర్ సూపర్. ఎమోషనల్ సీన్స్ అన్నమాట, బాధపడే సన్నివేశాలు ఎక్కువ. అండ్ సక్సెస్, ఏదైనా పోరాటం చేస్తే సక్సెస్ వస్తుంది, విజయం వచ్చే సీన్స్ అన్నమాట. సెకండ్ హాఫ్ అన్ని క్లైమాక్స్ బాగుంది. బుజ్జమ్మ సాంగ్ ఒక రేంజ్ అన్న. యాక్చువల్ మూవీగా సినిమాకి తీసుకొచ్చేదే బుజ్జమ్మ సాంగ్ తో వల్ల. నేను కూడా ఆ సాంగ్ వల్ల వచ్చిన. మళ్ళీ సెకండ్ షో గట్ట వస్తే మూవీ సాంగ్ ఎక్కడ కట్ అయిపోతే మార్నింగ్ వచ్చేసిన నిద్రలేచి. సూపర్ అన్న. సినిమా బోరింగ్ ఉంది అన్నారు ఫస్ట్ హాఫ్ లో, సెకండ్ హాఫ్ లో కొంచెం. ఫస్ట్ హాఫ్ బోరింగే ఉందన్న, ఎందుకంటే అది రియల్ స్టోరీని బేస్ చేసుకుని తీస్తారు కాబట్టి అక్కడ కొంచెం ఫస్ట్ హాఫ్ అంతా లాగే ఉందన్న. సెకండ్ హాఫ్ లో లాగ్ ఏమీ లేదు, మొత్తం కంక్లూజన్ ఇచ్చేసాడు మొత్తం. ఇటు కోసం సాయి పల్లవిని పెట్టుకుంటాడు నాగ చైతన్య బయట టాక్ అయ్యి ఉండొచ్చు అన్న. నాగ చైతన్య సోలో ఇట్టుకోవట్లేదా? అట్లేం లేదన్న, ఏదో ఒక హీరోయిన్ అయితే ఉండాలి కదా. హీరోయిన్ లేకపోతే సోలో మూవీ మీరే అంటారు కదన్న. హీరోయిన్ లేకుండా సినిమా